కుమారా వేటకెళ్ళండి. మరి వేటకెళ్ళి ఏం తీసుకురమ్మంటారు? చేపలు తీసుకురండి కుమారా. ఓ చేపలు తెస్తే బాబాయ్ హోటల్లో వండేస్తారనమాట. బాబాయ్ హోటల్లో వండేస్తారనమాట. రే ఆల్రెడీ ఎండిపోయింది కదరా చేప. ఒక పక్క పచ్చిగానే ఉంది. మీరు లోపలికి వస్తే సగం అన్ని కృష్ణభవన్ గారు నన్ను ఈ టీంలో ఎందుకు పెట్టారో తెలుసా మీకు? నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారు చెప్పు చెప్పు. లక్ష్మి గారు మీకు 4 వారాల నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు 4 వారాల నుంచి 4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. సరే ఎవరేమనుకున్నా నాకు అనవసరం మేడం. నా మనసులో ఉన్నది మీకు చెప్పేస్తాను. మీరింటే నాకు చాలా ఇష్టం. అతన్ని ఎవరికన్నా చూపించండి రా బాబు, చూపించండి రా బాబు. వాడెవడో కాదు భలే కొట్టాడు. వాడితో కాదు మనం ట్రాక్ పెట్టుకుంటే ఫేమస్ అవ్వచ్చే. చిత్తం చెదిరినే అమ్మకి చెప్పు ఏమని? వాళ్ళొస్తుందని. ఈ స్థానం వేరే అమ్మాయిది. ఆ అమ్మాయి ఈ స్థానంలో ఉంటది. ముసలోళ్ళ ఉండండి. అయ్యో మళ్ళీ ఇంకో ముసలి వచ్చిందేంటి? టీవీ కొన్నాను. అవును ఆడవాళ్ళు చెప్పాను. ఆడవాళ్ళు వస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి? సత్య వచ్చారా? అబ్బా టీవీ ఎంత బాగుందో. టీవీ తెచ్చింది నేను. పెట్టు, న్యూస్ పెట్టు, సీరియల్ పెట్టు. ఇట్లా కాదు వీళ్ళ సంగతి. కరెంట్ తీసేస్తా అప్పుడు తెలుస్తుంది. కరెంట్ పోయింది వెళ్ళిపోండి. ఏమే కరెంట్ లేదు నేనే తీసా. మేము ఉత్తునే వెళ్ళాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సిరు గారు ఏంట్రా ఎవరెవరి పిల్లం? ఎవడి పిల్లం? నీ పిల్లం. నా పిల్లం. ఇదేవడి పిల్లం? నా పిల్లం. నాకు నచ్చింది. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేయాలి? మీరు పెంచి ప్రయోజకులను చేయాలి. చేస్తే నా ఆస్తి అంతా మీకే. ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్. టీచర్ మీ పేరేంటి? బూ బూ. ఇలా నువ్వు ఇది వరల్డ్ మ్యాప్. ఇందులో నయాగరా జలపాతం ఎక్కడుందో చెప్పు. టీచర్ ఇప్పుడు హైదరాబాద్ లో గచ్చిబౌలి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు టీచర్? ఏముంది గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాను. మరి మీరు కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకుని పేరేంటి? ఇప్పుడే పేరు అడిగాను, అప్పుడే ఇమ్మన్స్ ఎలా చెప్పు. బట్ స్పెసిఫికేషన్స్ అంటే నేను చెక్ చేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్లస్? నా పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటది. వాట్ ఈస్ యువర్ మైనస్? అది ఎప్పుడు పక్కనే ఉంటది. ఏం ఉండదు. వీడు నాకు నచ్చాడు. ఐ లుక్ హర్ లైక్ హర్. నువ్వు అత్తయ్య నేను అత్తయ్య. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? అన్నిసార్లు దొబ్బుతామేంటి? వారం రోజు సాగు కొడుతున్నావు. నువ్వు గెస్ట్ గారు రమ్మంటేనే కదా వచ్చాను నేను. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు నువ్వు? రంగస్థలం మహేష్. ఉన్న స్థలాలన్నీ అమ్ముకొని ఎడగపోయాడు. ఇప్పుడు వచ్చి రంగస్థలం మహేష్ అంట. ఆహా మంత్రి ఎవరి చిన్నది మా అందచందాలు చూచి మమ్మ వలిచి ఇక్కడికి వచ్చినట్టుంది. ఆల్రెడీ తనకు యువరాజు ఉన్నాడు. మన రాజ్యంలోనే ఉండేవాడు. ఇప్పుడు లేడా? పక్క రాజ్యానికి దండయాత్రకి వెళ్ళాడు. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తే మన వాళ్ళు దండయాత్ర చేస్తానన్నారు. అవును మీకు సంగీతం వచ్చా? నేను పాడితే సంగీత స్వరాలు అని వస్తాయి. అదే నేను పాడితే మలేరియా జ్వరాలు అని వస్తాయి. ఎన్నిసార్లు చెప్పాలి? నాకున్నదే ఒక ఎర్ర చీర, అది కూడా దండెం మీద దొబ్బేసి నువ్వు కట్టేసుకుంటే నేనేం కట్టుకోగలరా?
మీకు విముక్తి కావాలంటే ఉంగరం ఆయన దగ్గర ఉంది. రా వెళ్దాం. మీ చెంత నుండి విముక్తి అవసరం లేదు, మీ వద్దనే ఉంటాం. సతీష్ కార్ రెడీ చేయం నేను ఒక పేషెంట్ వచ్చాడు, రూపాయి కానీ మింగేడంట. వాడికి ఆపరేషన్ చేయలేదంట. ఏమైపోతాడు? గొప్పడవుతాడు రా. చిన్నప్పుడే రూపాయి మింగాడంటే పెద్దయ్యాక కోట్లు కోట్లు మింగి గొప్పడవుతాడు. బుల్లెట్ తీ. నాకు సైకిల్ నడపడం రాదు, బుల్లెట్ ఎలా తెస్తాను నేను? నువ్వు ఇందులో బుల్లెట్ తీసినా నాకు బుల్లెట్ నడపడం రాదు. దాని చేతిలో బుల్లెట్ ఉంది, అది తీయమంటుంది. అక్కడ ఎందుకు పెట్టుకున్నావు? గన్లెట్టుకోవచ్చు కదా. మా నాన్న ఫోన్ చేసి పిల్లలు కావాలి అని అడుగుతున్నారు. ఇలా కంచానికి దగ్గరగా ఉంటే పిల్లలు పుట్టరే. మంచానికి దగ్గర ఉండాలి. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేస్తాడు చూడు, 1000 రూపాయలకు ఒక పూజ, 5000కి ఒక పూజ, 10,000కి ఒక పూజ, అలాంటి పూజలు చేస్తే పిల్లలు పుడతారే. నేను ఆఫీస్కి వెళ్తాను, అన్ని సర్ది. అలాగేనండి, బాయ్ బంగారం. ఏమండి మీ ఆయన గారికి జీతం ఎంతో? 1,00,000 రూపాయలు. సాఫ్ట్వేర్ కదా, ఆ మాత్రం ఉంటది. కూరగాయలు అమ్ముకునేవాడికి ఇంత బిల్డప్ ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, కూరగాయలు అమ్మేవాడిని తక్కువగా చూడకు. పండిపోయినా ఎండిపోయినా వాడిపోయినా పాడైపోయినా తెలివిగా అమ్మేవాడే కూరగాయలోడు. సూపర్ రా. నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను. ఆగమ్మా, జాతకం ప్రకారం తొడ మీద రూపాయి బిల్ల అంత పుట్టు మచ్చడుతో నీకు పెళ్లి ఇద్దంటమ్మా. ఇది ఎంతకి కనిపించట్లేదండి ఐడియా. నాకు ఒక బాబునివ్వండి. ఇప్పుడు అంటే అలాగే ఒక విషయం గుర్తు పెట్టుకో, బ్యాట్ పట్టుకున్న ప్రతి ఓడు బాల్ వస్తే 6 కొట్టాలనుకుంటాడు. ఆ బాల్ వచ్చి బ్యాట్ తగలాలి కదా, టైం కావాలి, వెయిట్ చేయడం ఎందుకండి? ప్లేయర్ ని మారిస్తే సరిపోతుందిగా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ రౌండ్లు వేసేస్తా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి అయ్యి నాళ్ళు అయ్యింది, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. కాదు బంగారం, ఇప్పుడైనా ఒక్క ముద్దు. ఏమంటే చెల్లుంది? అది ఇప్పుడు వద్దులే. మొగుడు అద్దెకి లభించును, నన్నెవరికి అద్దెకిస్తావే? ఓహో, పీస్ మంచి సాలిడ్ గా ఉంది. రెంట్ కి మా ఆయన, నేను కాదు. నీ ఆయన రెంట్ కా? సర్లే, ఎవరైతే ఏముందిలే. నువ్వు అవసరం లేదు నాకు. నన్ను ఎందుకు చేసుకున్నావు? అప్పుడు నీ కాడ డబ్బు ఉంది, నీకంటే ఎక్కువ దాని కాడ డబ్బు ఉంది, నాకు అదే కావాలి. డైవర్స్ ఇచ్చేయి. ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ విడాకులు అయిన తర్వాత ఫ్రీ. నన్ను ఎవరైనా గెలకొచ్చు, నన్ను ఎవరైనా గోకొచ్చు, నా మనసు ఎవరైనా దోసుకోవచ్చు. అడ్రస్ ఎక్కడ? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీకేమనిపిస్తుంది? పోకిరి సినిమాలో పండుగాడు దొరుకుతాడు అనుకుంటే సత్తు పండుగాడు దొరికాడు. ఎయిర్పోర్ట్ మందే ఏంటి సార్? హనీమూన్కి వెళ్దామని. సార్ కూర్చోండి. మేఘాల్లో కొద్ది నెమ్మదిగా పోనీ. నేను ఇంకా బండి స్టార్ట్ చేయలేదు. మరి మేఘం ఏంట్రా? మేఘం కాదు సార్, మన సైలెన్సర్ లో పొగ జంత. హలో, ఒక బిర్యానీ పార్సల్. ఆటోలో వచ్చాడు రా. మీకు తెలీదా స్కై డెలివరీ? పైకి వచ్చేటప్పుడు కింద జువ్వ కట్టుకుంటాడు, కింద వెలిగించుకొని వెళ్ళిపోతాడు. మరి కిందకి వెళ్ళగలుగుతాడు? పైకి రావడానికి జువ్వ కావాలి కానీ కిందకి వెళ్ళడానికి జువ్వ అవసరమా? మామూలు పడిపోతాడా? పడిపోయి చచ్చిపోతాడు కదరా. చచ్చిపోడు, కరెక్ట్ గా అడుగు ఉందనగా ఇంకో జువ్వ వెలిగించుకుంటాడు.